మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి అదే కాల సమయం సజ్జలు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలు ఎడదముకు ఏర్పాటు చేయని దినవాక్య భాగము లెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుంచి 29 వచనాలు ధ్యానం చేసుకుందాము. లెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుంచి 29 వరకు ఈ విధంగా రాయబడినవి. జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వాని చేత కాలేదని ఆయనతో చెప్పాను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, యేసుప్రభు వారి పరిచర్య చేయుచున్న దినాలలో మరి ఒక తండ్రి తన కుమారునికున్న బలహీనత నుంచి ఆ బలహీనత నుంచి విడిపింప చేయమని ప్రభువు దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడు. ఏంటి ఆ పరిస్థితి అంటే, అతడు మూగ చెవిటి మరి పరిస్థితుల్లోనికి అతడు ఆ అపవాది ఆ సాతాను అతను పట్టినప్పుడల్లా అతన్ని చాలా ఇబ్బంది పరుస్తూ మరి తనని గాయపరుస్తుంది. ఆ విషయాన్ని ప్రభు దగ్గర తండ్రి తెలియజేసుకుంటున్నాడు. ఏమని? ఎప్పుడైతే తన కుమారుని యొక్క పరిస్థితి ఆ విధంగా ఉందో ఆ విషయాన్ని ప్రభుతో అంటున్నాడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చితని అంటున్నాడు. ప్రభుతో అంటున్నాడు, మోగదయ్యం పట్టిన నా కుమారుని అంటే మాట్లాడకుండా మరి మౌనంగా ఉంటూ మరి అతని యొక్క ప్రవర్తన ఇబ్బందికరంగా ఉందనే విషయాన్ని ప్రభువు చెప్పి, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోస్తుంది. పట్టుకున్న చోట అది పడద్రోసేసి అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. వెంటనే అతడు తన బలహీనతలంతా అంటే తన శరీరం అంతా మరి వేదనకరమైన పరిస్థితులకు నడిపిస్తుందనే విషయాన్ని చెప్తూ, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, ఆ కుమారుని తీసుకొని నీ శిష్యుల దగ్గరికి వచ్చాను, అయితే వాళ్ళు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అని ప్రభువుతో చెప్తూ, అందుకు ఆయన, విశ్వాసం లేని తరమవారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా, విశ్వాసము లేని తరమవారులారా అంటున్నాడు. అంటే వారు విశ్వాసముతో దేవుణ్ణి అడగట్లేదు, ప్రార్థించట్లేదు, ఉపవాసం ఉండట్లేదు, దేవుని విషయంలో మరి పూర్తిగా మరి ఆత్మీయ నడిపింపులో లేనివారై ఉన్నారనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకనే విశ్వాసము లేని తరమవారులారా అంటున్నాడు. అంటే వారిని మరి దేవుడు మరి ఏ విధంగా అంటే వారు ఏది విషయంలో అయితే మరి ప్రభువు తన శిష్యులను గురించి మాట్లాడుతూ, నేను ఎంతకాలం మీతో నుందును అంటున్నాడు. అంటే నేను ఉండేది కొంతకాలమే కదా. ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన మరి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ, మీరు ఇంకా ఎప్పుడు ఈ విషయాలలో మీరు దేవుని కార్యాన్ని జరిగించేవారే ఉంటారనే విషయాన్ని ఎంచుకుంటూ, ఎంతవరకు మిమ్మును సహింతును, వాణిని నా యొద్దకు తీసుకుని రండి అని వానితో చెప్పగా, తండ్రితో అంటున్నాడు, అని కుమారుని నా యొద్దకు తీసుకురమ్మని ప్రభు చెప్పినప్పుడు వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొని మరి పొరలాడుచుండెను. మరి తండ్రి చెప్పినట్లుగా మరి ప్రభు దగ్గరికి ఆ కుమారుని తీసుకొచ్చినప్పుడు ఆ అపవాది అతన్ని మరి పడేసేసి నేల మీద పడేసి నురుగు కార్చుకుంటూ మరి తాను ఆ విధంగా పొల్లాడుచు కొట్లాడుచూ ఉన్నాడు. అయితే అప్పుడు ఆయన
ఇది వీనికి సంభవించి ఎంతకాలం అనేదని వాని తండ్రిని అడగగా, ఎంతకాలం నుంచి ఈ విధంగా ఈ అపవాది ఈ కుమారుని వేధిస్తుంది అని తండ్రిని ప్రభు ప్రశ్నించినప్పుడు, అతడు బాల్యము నుండియే అన్నాడు. అంటే పుట్టినది మొదలుకొని వాడు ఆ పరిస్థితుల్లో ఉంటున్నాడు. మళ్ళీ బాల్యం నుంచి అది అతన్ని ఈ విధంగా వేదన పరిచేస్తుందని చెప్తున్నాడు. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అడుగుతున్నాడు తండ్రి. ప్రభువా, ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అగ్నిలోను నీళ్ళల్లోనూ పడేసి ఏదో విధంగా నా కుమారుని చంపాలని ఆ అపవిత్రాత్మ చూస్తుంది. నీ చేతనైతే నీ వీలైతే దాన్ని సరిచేయమని చెప్పి ప్రభువుని తండ్రి వేడుకుంటున్నాడు, మాకు సహాయం చేయమను. అందుకు యేసు ప్రభు అంటున్నారు, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు. కాబట్టి నువ్వు నమ్మావంటే, నువ్వు విశ్వసించావంటే కనుక తప్పక దేవుడు నీ పట్ల తండ్రి తన కార్యాన్ని చేయనని చెప్పి అంటూ, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండానట్లు సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. నమ్ముతాను, కానీ అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి. అంటే అపనమ్మకం నాలో కలుగుతుంది. ఎందుకని? బాల్యం నుంచి అతను చూస్తున్నాడు కాబట్టి అతనికి రాని స్వస్థత విషయంలో తన అపనమ్మికకు వెళ్ళిపోయాడు. కానీ ఆ పరిస్థితులు వద్దునైనా ఆ అపనమ్మకం తీసివేసి నమ్మి విశ్వసించి నీ యందు నా కుమారుని కార్యం జరిగించాలని మరి తండ్రి వేడుకున్నాడు. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగమైన చెవిటి దయ్యమా, వాని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపిత్రాత్మను గద్దించెను. ప్రభు వెంటనే, మోగమైన చెవిటి దయ్యమా, నీ అతనిలో నుండి వెళ్ళిపోమని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఆజ్ఞాపించినది ప్రభు కాబట్టి ఆ అపవిత్రాత్మ అతని నుండి తొలగిపోయింది. దేవుని కార్యాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో ఆనాడు మరి శిష్యులు చేయలేని దాన్ని ప్రభువు వారి యొక్క మరి ఏమంటారు దాన్ని, ఎంతకాలం మీరు ఈ విధంగా విశ్వాసం లేకుండా ఉంటారని ప్రభు అక్కడ సంబోధించారు. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును కాబట్టి తన తండ్రి యొక్క విశ్వాసము, తన తండ్రి యొక్క నమ్మిక నేడు కుమారునికి గొప్ప కార్యం జరిగేసింది. అందుకనే యేసు చూచి, మూగవైన చెడ్డ దయ్యమా, వానిని వదిలిపోము అంటున్నాడు. అంటే ఆ దయ్యం ఎలాంటిదంట, ఇక వానిని ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకలు వేసి వానినెంతో విలవిల్లాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండను గనక అనేకులు వాడు చనిపోయిననిది. ఎప్పుడైతే అపవిత్రాత్మ అతని నుంచి దూరం అయిపోయిందో అతను విలవిల్లాడించి పడేసి అది వెళ్ళిపోయింది. అతను చచ్చిన వాళ్ళ పడున్నాడు. అందరూ అనుకున్నారు కుర్రోడు చనిపోయాడు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. మరి వెంటనే యేసు ప్రభువారు అతనికి చెయ్యి ఇచ్చి అతను లేవనెత్తి అతన్ని మరి సజీవునిగా మరి తండ్రికి అప్పచెప్పారు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమి ఏకాంతమున ఆయన అడిగింది. ప్రభువుని శిష్యులు అడుగుతున్నారు, లోపలికి వెళ్ళాక, ప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము, మా వల్ల ఎందుకు కాలేకపోయింది అని చెప్పి ప్రభువుని మరి అందరూ లేని సమయంలో మరి శిష్యులు అడుగుతున్నప్పుడు, అందుకు ఆయన ప్రార్థనలనే కానీ మరి దేని వలనను ఈ విధమైనవి వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన అనగా ఉపవాసముతో కూడిన ప్రార్థన. అంటే దేవుని యందు, దేవుని మాటల యందు నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ఏదైతే మరి దేవుని అడుగుతున్నావో దాని విషయంలో నీవు పూర్తిగా ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినట్లయితే దేవుడు తప్పక కార్యాన్ని చేయనని, మరి ఎలాగైతే యేసు మోగా చెవి దయ్యం పట్టిన వాడిని స్వస్థపరచడమే కాదు, అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచేవారిగా అక్కడ దేవుడు తన కార్యం జరిగించాడు. కాబట్టి నేడు మనము ఆయన యొద్దకు వచ్చి వారమై ఉన్నప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి, ఆ నమ్మికను విశ్వాసముని కోల్పోకుండా ఆయనతో ఆయన రాజ్యములో ఆయన యందు జీవించాలని గొప్ప నిరీక్షణతో మనము ప్రభువుని వేడుకునేవారుగా ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మార్కు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీ అందమేమనో మా అందు నీ మాటలు నిలిచినట్లు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి నిన్ను వేడుకున్నట్టుకు సహాయం చేయండి.
నిజమైన ఆయన మరి బాల్యం నుండి అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న కుమారుని విషయంలో మరి తండ్రి నీ యొద్ద వేడుకున్నప్పుడు నాయన మరి శిష్యులు దానిని పారద్రోలలేకపోయినప్పుడు ఆ విషయాన్ని తండ్రి నీకు తెలియజేశారు. అయితే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని నీ వాక్యము సెలవిచ్చినట్లు నాయన ఉపవాస సంబంధమైన ఆత్మీయ స్థితి నాడు శిష్యులు కలిగలేరు కాబట్టి నాయన వారు చేయలేకపోయారు. కాబట్టి నాయన నేడు నీవు దాని విషయంలో గొప్ప కార్యాన్ని జరిగించి మరి ఆ కుమారుని సజీవులుగా తండ్రికి అప్పచెప్పి ఉన్నాం. కాబట్టి నాయన సజీవుల దేవుడు నిన్ను బట్టి మేము నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తుండగా మా మనవలు ఆలకించి మమ్మల్ని మీ కృపచేత నింపండి. ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని బలపరచండి, ఎవరైతే రోగులు ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఆయా ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరిచి నీ కృపయందు కాపాడి సంరక్షించమని అడుగుతున్నాను. ఇదిగో నాయన మరి నేడు సబాతి దినాన్న నీ సంధానంలో చేరి నేను ప్రార్థించటకు స్తుతించటకు నీ సహాయం ఇచ్చేయండి. నూతన మాసంలోనైనా మమ్మల్ని ప్రవేశింపజేశారు. ఈ నూతన మాసంలో నూతన తలంపుల ఆలోచనల చేత నూతన ఆత్మల పట్ల భారము కలిగి నీ పరిచయంలో కొనసాగుటూ కట్టి కృప దయచేయమని చిన్నబిడ్డలు యవనులు పెద్దలు వృద్ధులు ప్రతి వారిని వాని తిరగదులు చెప్పిన ఆశీర్వదించి దీవించి కృప వెంబడి కృప చేత కాపాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయము, మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, శోధనలో తేకాశం తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక, ఆమేన్.